ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటే, పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. सौंदर्य श्रीकार सृष्टि श्रीकर परमाद्भुत सृष्टि श्री वेद व्यास पुराण जगद्विदित सृष्टि. सौंदर्य श्रीकार सृष्टि श्रीकर परमाद्भुत सृष्टि श्री वेद व्यास पुराण जगद्विदित सृष्टि. నవకల్పానికి నాంది పలుకు సృష్టి మహాయుగాన్ని మలచు మధుర మధుర సృష్టి మన్వంతరాన్ని సంతరించు సృష్టి కాలానికి కళలు చిలుకు కమనీయ సృష్టి. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఒకరిని చంపి ఇంకొకరిని వదిలేస్తే నువ్వు వదిలేసిన వాడు నిన్ను వదిలేస్తాడా? యమ మహిషాస్త్రంతో తప్ప రంభుడి ప్రాణాలు హరించే శక్తి నీ వజ్రాయుధానికి కూడా లేదు దేవేంద్ర. ఇక ఆలస్యం చేయను. శత్రు సంహారం అనివార్యం. ఏ మాట్లాడవేందేవి? మన బిడ్డతో మాట్లాడుతున్నానుగా. ఆహా, అలాగా? ఏమని? క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాను. ఆహా, ఏమంటున్నాడు? అమ్మ కడుపు చల్లగా అంటున్నాడు. అలాగా? అయితే వాడి ముద్దు మాటలు నేను వినొద్దు. ఆహా, అలాగే, తప్పకుండా. ఏమంటున్నాడు ప్రభు? నాతో ఆడుకోవటానికి నాకు ఒక సోదరుడు కావాలంటున్నాడు దేవి. ఇచ్చట కూర్చొని అచ్చట ముచ్చటలాడుకుంటున్నారా? బాగు బాగు. చూలు గేదెతో మురిపాలు, అసుర జాతికిక కడవల కొద్దీ జున్నుపాలు. ఇంద్ర, సతీపతుల ఏకాంత ప్రదేశంలోకి ప్రవేశించడం సంస్కారం కాదని తెలియదా? తెలుసు రంభాసుర. కాని అసుర జాతికి మహిషి జాతికి మైత్రి ఎలా కుదిరిందా అన్న కుతూహలం కొద్దీ వచ్చాను. ఇద్దరికీ కొమ్ములుంటాయి కాబట్టి చుట్టరికం కలిసిందన్నమాట. మూర్ఖుడా! తమ్ముడి భార్య కన్నబిడ్డతో సమానమని, నిండు చూలాలు ఆదిశక్తి స్వరూపమని తెలియని నీ వంటి ఆదముడితో మాటలనవసరం. తక్షణమే వెళ్ళు, లేదంటే ప్రభు, ఆ వాదనెందుకు? మనమే వెళ్ళిపోదాం రండి. నీ ధర్మపత్నికి కొమ్ములే కాదు, తెలివితేటలు కూడా మెండుగా ఉన్నాయి సుమా. నా వంటి బలశాలితో వైరం తన మాంగళ్యానికి ముప్పని ఇట్టే గ్రహించింది. నువ్వు ఒక బలశాలివి. నా అగ్రజులు నిన్ను తరిమి తరిమి కొట్టి పట్టి బంధించి నా తల్లి పాదాల మీద పడవేసినాడు. పాహి 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 పరందామా అంటూ ముల్లోకాలకు పరుగులు తీసిన నాడు ఆనాడు ఏమైపోయింది నీ బలం? అనుక్షణం అభద్రతాభావంతో పిరికి పందులా చస్తూ బ్రతికే నీవు బలశాలివి. ఇలా విర్రవీగిన నీ అగ్రజులంతా
నా బలానికి ఆహుతయ్యారని మర్చిపోయావా? ఆ! నా అగ్రజులు ఎలా అంతమయ్యారో నాకు బాగా తెలుసు. యుద్ధనీతిని మరిచి మాయోపాయాలతో మట్టుపెట్టిన ఘనుడివి. నీ గొప్పలు నాకెందుకు చెబుతావు? గేదెలతో కుమ్ములాడి కొమ్ములు వంచి వరించడమేనా యుద్ధనీతి? సరే, నీకే గనక యుద్ధతంత్రాలు తెలిసి ఉంటే సమఉజ్జీవలే నాతో యుద్ధం చేయి. ఏ ముల్లోకాధిపతులతో అవసరం లేకుండా, ఏ మాయోపాయాలని ప్రదర్శించకుండా నేను నీతో తలపడతాను. యుద్ధానికి సిద్ధమేనా? ఆ! ప్రభు ఇదేదో కుట్రలా తోస్తోంది. కావాలని వచ్చి కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే దేవేంద్రుడు ఏదో పన్నాగంతోనే వచ్చాడు. ఈ మోసానికి మీరు బలి కావద్దు. పుట్టబోయే బిడ్డ కోసమైనా మీరు ఆవేశాన్ని అణుచుకోండి. రండి వెళ్ళిపోదాం. దేవి, ఇంతవరకు వచ్చాక వెనకడుగు వేస్తే ఈ పిరికి పందకు నాకు భేదమేముంటుంది? కలతపడకు, నీ పతి ధీరత్వాన్ని శంకించకు, విజయాన్ని కాంక్షించు. నేను యుద్ధానికి సిద్ధమే. యమమహిషాస్త్రానికి తప్ప రంభుడి ప్రాణాలు హరించే శక్తి నీ వజ్రాయుధానికి కూడా లేదు దేవేంద్ర. యమధర్మరాజా, ఈ అస్త్రంపై నీ మహిషమంత్రాన్ని ప్రయోగిస్తున్నాను. విజయం ప్రసాదించు. నీ గర్భవాసాన నా శత్రువు జన్మించబోతున్నాడు కదూ. నీ పతికి పట్టిన గతే వాడికి పడుతుంది. వద్దు, నా బిడ్డనేం చెయ్యొద్దు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న నా బిడ్డ ఉసురు తీయకండి. మిమ్మల్ని చేతులెత్తి అర్థిస్తున్నాను. నా బిడ్డను చంపొద్దు. సరే, నువ్వింతగా ప్రాధేయపడుతున్నావు గనక నీ బిడ్డని వదిలిపెడతాను. కాని నీ ప్రాణాలు తీస్తా. ఆగండి ప్రభు. ఏమిటి దురాగతం? నిండు చూలాలని హతమార్చి స్త్రీ హత్య మహాపాతకానికి గురి కావద్దు. దేవేంద్ర, ఆగు. పుట్టేవాడు పెరగకపోడు, పాపాన్ని పెంచుకోకపోడు. అప్పుడే తొందరపడి లేనిపోని పాతకాన్ని ఎందుకు మెడకు చుట్టుకోవడం? బ్రతికి పొమ్ము. పద. అయ్యో స్వామి, 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 స్వామి. అమ్మా మహిషి, రా తల్లి. నిన్ను నీ భర్త కళేబరాన్ని కశ్యపాశ్రమానికి చేరుస్తాను. ఓరి మాయల మారి, దానవ వైరి, నా గర్భశోకం అనంత సాగరమై అంబుదికి ఎగిసి పడక ముందేరా నా హృదయం జ్వాలా దావానలమై నీ దైవలోకాన్ని దగ్ధం చేయక ముందే దిగిరా. చూడరా, చూడు, నువ్వు చేసిన దారుణ మారిన కాండకు బలైపోయి ఏ కుటిల తంత్రము ఎరుగని నా కుమారుడు ఏ రూపాన ఉన్నాడో చూడు, కళ్ళారా చూడు. నీ కళ్ళు చల్లబడ్డాయా? నీ శత్రుశేషం తీరిపోయిందా? నీ ప్రాణభయం పోయిందా? ఏ ఇంద్ర వైభోగం కోసం నువ్వు ఇంతగా దిగజారిపోయావో ఆ వైభోగం, ఆ సకల సంపదలు సమస్తం సాగర గర్భంలో కలిసిపోవుగాక. పుట్టబోయే నా వంశాంకురానికి
తండ్రిని లేకుండా చేసిన పాపానికి బ్రహ్మహత్య మహాపాతకానికి గురై భ్రష్టుడవైపోదువుగాక. పుత్ర శోకం రగిల్చే కార్చిచ్చు బడబానలమై నిన్ను నిలువులా దహించి. అమ్మా, ఆవేశాన్ని తగ్గించుకోండి. మీ కోపాగ్నిలో నా భర్త భస్మమైపోకముందే నాకు మాంగల్య భిక్ష ప్రసాదించండి. మీ గర్భశోకం నా సౌభాగ్యాన్ని తుడిచిపెట్టకముందే శాంతించండి. తక్షణమే ఆ పాపిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. దేవదానవులెవరికీ తెలియని రంభాసురుడి మరణ రహస్యం ఇంద్రుడికి చెప్పిందెవరు? యమ మహిశాస్త్రంతోనే రంభాసురుడి మరణం సాధ్యమని దేవేంద్రుడు చెవిన వేసిన ద్రోహి ఎవరు? ఆ, అది నారదా, ఎవరు ఈ పని చేసింది? ఆమ్, చెప్తావా లేదా? ఆ, అది అగ్నిదేవుడు తల్లి. హా? సర్వజీవ కోటికి సాక్షిభూతుడైన అగ్నిదేవుడా! పోయి పాపాత్ముడా, సాక్షిభూతుడవై జీవ నిర్జీవ జనన మరణ రహస్యాలను ఎరిగిన వాడివైనంత మాత్రమున నా పుత్రుని మరణ రహస్యం శత్రువుకి చేరవేస్తావా? ఇక నుండి నువ్వు పవిత్ర యజ్ఞ వాటికలన్నీ సమిదలనే కాక సర్వదహనుడివై పోదువుగాక. శుద్ధాశుద్ధులు పాటించక సమస్తం దహిస్తూ అగ్నిమాంద్య రోగంతో క్షీణించిపోయేదవుగాక. అమ్మా దితి, నీ కోడలు మహిషి ఎంతటి అఘాయిత్యానికి పూనుకుందో చూడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా మహిషి, ఏమిటి ఘోరం? ఎందుకు ఈ దారుణానికి సిద్ధపడ్డావు తల్లి? పుత్రులని పోగొట్టుకొని పౌత్రుని చూసుకుంటూ బ్రతకాలనుకున్న నాకు ఈ భాగ్యం కూడా లేకుండా చేస్తావా? వద్దు. వద్దు తల్లి. పతిని ఎడబాసిన దుఃఖంలో నీ కడుపున వంశాంకురం పెరుగుతున్నాడన్న సంగతే మర్చిపోయావా? కోడలివైనా కూతురువే అనుకుని కడుపున దాచుకుంటాం తల్లి. దయచేసి చితి నుండి దిగిరా. మాతృ సమానురాలైన అత్తగారికి, పితృతుల్యులైన మామగారికి ఇదే నా కడసారి వందనం. సమస్త లోకాల ఆధిపత్యం కోసం అన్నదమ్ములు రక్తపాసాన్ని మమకారాన్ని వదిలి గర్భశత్రువుల వలె నిరంతరం రగిలిపోతున్నారు. ఆ చిచ్చు నా బిడ్డని దహించక ముందే, మీ వలనే నేను పుత్ర శోకంతో జీవోత్సవంలా మారకముందే ఆ పరమేశ్వరుడిలో లయమైపోతాను. కనీసం నా మరణంతోనైనా దేవదానవుల మధ్య సోదర భావం పెరిగితే నాకంతే చాలు. దయచేసి నన్ను ఆపకండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అమ్మా మహిషి, అమ్మా! అయ్యో! స్వామి, ఈ ప్రకంపనకు కారణమేమి? నారాయణ నారాయణ. నారదుడు పాదం మోపాడు గదా దేవి, ఆ పదఘట్టన సృష్టించిన ప్రకంపనే ఇది. నారాయణ నారాయణ. నా పదఘట్టన వల్ల ప్రకంపనయా? ఇది మరో అపవాదా స్వామి? అసలు ఈ భీభత్సానికి కారణమేమిటి నారదా? ఆ, ఈ మధ్యన నారదుడు అడుగుపెట్టిన చోటల్లా ఎవరికో మూడుతోంది దేవి. నారదుడి పాదం ఇనుప పాదంగా మారింది కాబోలు. హరిహరి
ఏమిటి స్వామి ఈ పరిహాసం? లోకాలన్నీ కంపించడానికి కారణం మహిషాసురుడి ఆవిర్భావమని తమకు తెలియదా? మహిషాసురుడా? మళ్ళీ మరో అసురుడి ఆవిర్భావం జరిగిందా? హతవిధి. ఈ విధి వైపరీత్యానికి ఇతడే సూత్రధారి దేవి. మహిషికి పతి వియోగం, దితికశ్యపులకు పుత్రశోకం కలిగించేలా చేసిన ఘనుడు నారదుడు. స్వామి, ఏమి? చంపినది ఇంద్రుడు, చచ్చినది రంభుడు. మధ్య నాదేమున్నది నారాయణ? చచ్చిన వారి సంగతి సరే, పుట్టినవాడి పుట్టుపూర్వోత్తరాలేమిటి నారదా? అమ్మా, రంభుడితో పాటు సహగమనం చేసిన మహిషి ఆవేదన, ఆక్రోశం, రంభుడి పగ, ప్రతీకారేచ్ఛ అన్నీ కలబోసుకుని పుట్టిన దున్నపోతు ఇంకొక పేరే మహిషాసురుడు తల్లి. నరమహిష ఆకృతిలో ఆవిర్భవించి కొమ్ము విసరడానికి రొమ్ము విరుచుకుని మరీ ఎదురు చూస్తున్నాడు తల్లి. ఎవరి మీద అతని ఆగ్రహం నారదా? సమస్త దేవలోకాల మీద, దేవేంద్రుని మీద. నారదుడు కూడా మహిషాసురుడి శత్రువుల చిట్టాలో ఉన్నాడు దేవి. రమారమణ, లక్ష్మీవల్లభ, తమరు ఆడుకొనుటకు నేనే దొరికానా స్వామి? స్వామి చతురోక్తులు నీ వెరుగనివా నారదా? ఉమ్, ఇంతకీ మహిషాసురుడు విశ్వవిజేత కావాలంటే తగిన వరబలం ఉండాలి కదా? అందుకనే పరమేశ్వరుణ్ణి తన తపస్సుతో మెప్పిస్తానని బయలుదేరాడు. అసలే భోళాశంకరుడు. మన స్వామివారి వలె బేరాలాడి మరీ వరాలివ్వడం ఆయనకు చేతకాదు కదా. అంచేత అడిగిన వరమెల్లా ఇచ్చి మరొక లోకకంటకుణ్ణి తయారు చేస్తాడేమోనని భయంగా ఉంది. అంత భయమున్నవాడివి ఆ భోళాశంకరుడి దగ్గరికే వెళ్లి ముందుగా హెచ్చరించలేకపోయావా? ఆ శంకరుడు భక్తవ శంకరుడు కదా స్వామి. గజాసురుడి విషయంలో పార్వతీదేవి హెచ్చరికనే లెక్క చేయక వెళ్ళి కడుపులో ఖైదీగా మారిన మహానుభావుడు నా మాట పట్టించుకుంటాడా? నీకన్నా ఎక్కువ భయపడాల్సింది దేవేంద్రుడు కదా నారదా? ఉమ్, వారి మానసిక పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది స్వామి. దితి శాప కారణంగా తేజోవిహీనుడై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరి కృంగి కృశించిపోతున్నాడు. పదవీ వ్యామోహం, అధికార కాంక్ష ఎవరినైనా ఎంతటి అధపాతాళానికి తీసుకువెళ్తాయో దేవేంద్రుడి ఉదంతమే ఉదాహరణ. నారాయణ. మనశ్శాంతి కరువై అనుక్షణం అభద్రతకు గురై ఇంద్రుడు పొందిన దానికన్నా పోగొట్టుకున్నదే ఎక్కువ. ఈ సత్యం భావితరాలకు హెచ్చరికగా మారబోతోంది. రాక్షసులుంటేనే దేవతల విలువ పెరుగుతుంది. స్వార్థపరులుంటేనే నిస్వార్థ సేవకు గౌరవం మిగులుతుంది. విశ్వనాటకంలో ఈ జీవన సత్యం తెలియజెప్పడానికే కదా నేనింత నాటకం ఆడింది. తమకు తెలియనిదా ప్రభు? ఉమ్. మరి నాకు సెలవా? నారాయణ నారాయణ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర, హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
మహిషాసుర, హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ నమో నమః నమో నమః. నీ శివదీక్ష తత్పరత నన్ను ముగ్ధుణ్ణి చేసింది మహిషాసుర. ఏం ఆశించి ఇంత కఠోర తపస్సు చేశావు? ప్రభు, నా తండ్రి, వారి సహోదరులు, దైత్యకుల వీరులు, శూరులు అందరూ సురజాతి జరిపిన అధర్మ యుద్ధంలో అమర వీరులైన సంగతి మీరెరిగినదే గదా. అట్టి హీన స్థితి నాకు రాకూడదని కోరుకుంటున్నాను. విశ్వ విజేతనై మరణమే లేనివాడనై ఆ చంద్ర తారార్కం సజీవుడనై ఉండే వరం ప్రసాదించండి ప్రభు. అసురశేఖర, సృష్టి స్థితిలయలు అనివార్యములు. పుట్టిన ప్రతి జీవ నిర్జీవులన్నీ నాలో లయం కాక తప్పదు. ప్రతి ప్రాణికి జననమెంత సహజ ధర్మమో మరణము అంతే సహజం. అది ప్రకృతి నైజం. కనుక మరణం లేని జీవితాన్ని ప్రసాదించడం అసాధ్యం. పరమేశ్వర, భక్త వత్సలుడవని, భక్తవ శంకరుడవని, అన్యదా శరణం నాస్తి అని నమ్మి నిన్నే కొలిచిన వాడను. నా తపస్సులో ఏదైనా లోపం జరిగి ఉంటే నా ఆత్మార్పణ ఆపకుండా ఉండవలసింది. అప్పుడే నన్ను నీలో లైన్ చేసుకుని ఉండవలసింది. ఇప్పుడు నాకు కనిపించి కరుణించి కోరిన వరం ఇవ్వకుండా అవమానించడం న్యాయమా ప్రభు? ఇది అవమానం కాదు మహిషాసుర, యథార్థం. సృష్టి ధర్మాన్ని కాదని భక్తులకు అమరత్వాన్ని ప్రసాదిస్తే లయ విలయమవుతుంది, ప్రకృతి అధర్మ నిలయమవుతుంది. హ? అదే మీ సమాధానమైతే ఈ భక్తుడి ఆత్మత్యాగాన్ని స్వీకరించండి. హర హర మహాదేవ. ఆగు మహిషాసుర, భక్తుల కోరికలు తీర్చని వేల్పునన్న లోకనిందని నాకేలా కలిగిస్తావు? నీ అభీష్టం కాదనలేకపోతున్నాను. కానీ కానీ సంశయం ఎందుకు సరి విసరా? నీ మరణానికి అన్ని దారులు మూసివేయగలను. కాని ఒకే ఒక్క దారి నాకు వదిలిపెట్టు. నీ మృత్యువుకు ఒక్క అవకాశం మిగిలి ఉండనివ్వు. చాలు స్వామి, ఈ చరాచర సృష్టిలో పురుషుడితో సహా దేని వల్లనూ నాకు మరణం సంభవించకూడదు. మీరడిగిన ఆ ఒక్క అవకాశం స్త్రీమూర్తికి వదిలిపెడుతున్నాను. స్త్రీ అవల గనుక నన్నేమీ చేయలేదు. ఆ అవకాశం ఆమెకివ్వండి. తథాస్తు. నీవు కోరిన విధంగానే నీకు స్త్రీమూర్తి వల్ల మరణం ప్రాప్తించుగాక. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. సచీదేవి, ఏమిటండి? ఏమిటి హడావిడి? అదంతా తర్వాత చెప్తాను.